స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవటం వల్ల వాతావరణంలో మార్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్ కూడా మాట్లాడారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి మూడో శనివారం చేసే ఈ పరిశుభ్రత క్యాంపెయిన్ లో భాగంగా ఇవాళ మూడో దఫా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్స్ ని నిషేధించడం, దానికి ఆల్టర్నేటివ్ గా అంటే ఆ ప్లాస్టిక్ కాకుండా ఇంకేం వాడచ్చు అనే దాని గురించి ఈరోజు ఒక క్యాంపెయిన్ లాగా ఇవాళ మన రాష్ట్రం మొత్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ లో ఇవాళ ఒక ర్యాలీ నిర్వహించి, సైకిల్ ర్యాలీ ఫ్రమ్ కలెక్టరేట్ నుంచి కొండైపాలెం జంక్షన్ వరకు ఒక ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడ ఒక మానవ సమాహారం, ఒక ర్యాలీ, తర్వాత ఇక్కడ కొంత రంగోలీ కాంపిటీషన్ ఒకటి, పోస్టర్స్ ఒకటి, సో అలాగా రకరకాల కాంపిటీషన్స్ పెట్టి విద్యార్థులని, తర్వాత ప్రజానికాన్ని, కాకినాడ మున్సిపాలిటీ ప్రజానికాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ స్ఫూర్తితో ప్రతిరోజు, శనివారమనే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వీధి, అలాగే వాళ్ళ ఊరు పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చే అక్టోబర్ 2 నాటికి, గాంధీ జయంతి నాటికి మళ్ళీ కాకినాడ ద క్లీన్ సిటీగా మళ్ళీ పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని ఆశిస్తున్నాం. మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున నుంచి ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు విషన్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ మీద మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, తర్వాత రీసైకిల్, రీయూజ్ అండ్ రిడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అనే ఒక విధానంతో ఈరోజు కార్యక్రమాన్ని మనము చేపడుతున్నాము. సో దీనికి చాలా బాగా ఇక్కడ కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ నగరంలో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు దాకా సైకిల్ ర్యాలీ, తర్వాత ఈ సెల్ఫీ, తర్వాత సిగ్నేచర్ క్యాంపైన్, పోస్టర్ కాంపిటీషన్, తర్వాత ఈ ప్లాస్టిక్ ని మనము బ్యాన్ చేయాలని చెప్పినప్పుడు బ్యాన్ చేయడం మాత్రం మన లక్ష్యం కాదు. బ్యాన్ చేసిన తర్వాతే దానికి బదులుగా మనము ఎలాంటి వస్తువులని వాడాలి, ఆ విషయాలను కూడా, ఆ సలహాలు సూచనలు కూడా ప్రజలకు అందరికీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ప్రత్యేకంగా ఒక స్టాల్ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. మళ్ళీ ఈరోజు స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, ఎస్ఎస్జి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.